తాజాంశాన్ని చూస్తున్నాం. మెట్రో రైలు 2B దశకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, చెప్పండి, మెట్రో 2B దశకు అనుమతుల జీవో సారాంశం ఏంటి? నరీష, హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి రెండో దశలో పార్ట్ బికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనిపైన చర్చించిన తర్వాత ఇటీవల మంత్రివర్గం దీనికి ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ఈ రోజు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండో దశలో పార్ట్ బికి సంబంధించిన దీంట్లో 19,579 కోట్ల రూపాయలతో 81 కిలోమీటర్ల 600 మీటర్ల పొడవున మొత్తం 3 కారిడార్లలో మెట్రో రైలును విస్తరించాలని ఈ ప్రాజెక్టు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో 3 కారిడార్లు ఉంటాయి. మొదటి కారిడార్ లో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి అంటే మొత్తం 39.6 కిలోమీటర్ల పొడవున మొదటి కారిడార్ ఉంటుంది. అదేవిధంగా రెండో కారిడార్ కు సంబంధించి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ కు 24.5 కిలోమీటర్లు, అదేవిధంగా మూడో కారిడార్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మొత్తం 3 కారిడార్లకు సంబంధించి 19,579 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం భావించింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా ఈ మెట్రో రెండో దశను నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం 30% భరించింది. అంటే మొత్తం వ్యయంలో 5,874 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 18% అంటే 3,524 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 48% రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా స్వీకరిస్తుంది. అంటే జికా, అదేవిధంగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జపనీస్ బ్యాంకు, ఇతర ప్రపంచ బ్యాంకు వివిధ వాటి ద్వారా 9,398 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించి దానికి అనుగుణంగా అంచనాలు వేసింది. మిగతా 4% అంటే 783 కోట్ల రూపాయలను ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా పీపీపీ విధానంలో ఆ నిధులను సేకరించి మొత్తం 19,579 కోట్ల రూపాయలతో ఈ 3 కారిడార్లలో మెట్రోను విస్తరించాలనేది ప్రభుత్వం నిర్ణయం ఆలోచన. వాటికి అనుగుణంగానే ఈ పరిపాలన మంజూరు చేసింది. ఇప్పటికే హైదరాబాద్ లో మెట్రో రైలు చాలా కీలకంగా ఉంది. ట్రాఫిక్ నిర్వహణలో కానీ, ప్రయాణికులను చేరవేయడంలో కానీ. మొదటి దశలో 69 కిలోమీటర్లను ఇప్పటికే వాటన్ని కూడా అమల్లో ఉంది. ఆ మొదటి దశ దాదాపు 22,000 కోట్ల రూపాయలతో 69 కిలోమీటర్లు నిర్వహించారు. అదేవిధంగా రెండో దశలో పార్ట్ ఏకు సంబంధించి కూడా 5 కారిడార్లకు ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. దానికి 24,269 కోట్లతో రెండో దశ అంటే మొత్తం పార్ట్ ఏ, పార్ట్ బి, అదేవిధంగా మొదటి దశ వీటన్నిటి పూర్తయినట్లయితే దాదాపు హైదరాబాద్ లో దాదాపు అన్ని భాగాల్లో మెట్రో రైలు సదుపాయం ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. నరీష, ధన్యవాదాలు చారీ.